ఈరోజు చాలా కరెంట్ అప్డేట్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మీ ముందుకు వచ్చానండి. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిక్స్. లెట్స్ డిస్కస్ the current affairs without any further delay. Okay. FATF has retained Pakistan in the grey list of countries for failing to fulfill the 4 remaining FATF mandates out of the total dash action plan items mandated to it by FATF. So టెన్షన్ అవ్వద్దు. సో మేడం ఏంటి ఈరోజు స్టార్టింగ్ పెద్ద క్వశ్చన్ తీసుకున్నారు, చాలా కష్టమైన క్వశ్చన్ తీసుకుంటున్నారు అని అనుకోవద్దు. సో ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఐ టెల్ యూ ఓకే హౌ టు సాల్వ్ ఇట్. సో FATF అంటే ఫస్ట్ మనకి తెలియాలి. FATF అంటే ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నమాట. ఓకే, సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్దేశించినటువంటి కొన్ని యాక్షన్ ప్లాన్స్ లో ఎన్ని 4 చేయలేదు కదా. ఫైనాన్స్ ఇక్కడ వాడే చెప్పేస్తున్నాడు, వాడే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి, క్వశ్చన్ లో నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, మనకి ఉన్న కొన్ని యాక్షన్ ప్లాన్ లో ఏ 4 చేయలేదని చెప్పి పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో అలాగే ఉంచింది అనేది కదా క్వశ్చన్. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేవి ఒక స్కూల్లో ఒక జూనియర్ లెక్చరర్ లాగా అనమాట. అంటే మనకి అటెండెన్స్ తీసుకోవడం, ఎవరు ఏం చేస్తున్నారు అని మానిటరింగ్ చేయడం, ఇలా అన్నీ ఉంటాయి కదా, అలా చేస్తుంది అనమాట ఈ FATF అనమాట. ఓకే, సో ఈ FATF అనేది కొన్ని లిస్టులు ప్రిపేర్ చేస్తుంది అనమాట. స్కూల్లో మెరిట్ లిస్ట్, డల్లర్ లిస్ట్, టాపర్ లిస్ట్ ఇలాంటివన్నీ తీస్తారు కదా, అలాగే ఈ FATF అనేది కూడా గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్, రెడ్ లిస్ట్ ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. ఓకే, సో వీళ్ళు నిర్దేశించుకునేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ వాటి బేస్ మీద వాళ్ళని ఆ లిస్టులో ఉంచుతారనమాట. ఇప్పుడు అలాంటివి చూస్తే ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, లేకపోతే విమెన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్ మాఫియాస్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నిర్దేశించినటువంటి కొన్ని చిన్న తప్పులు, చిన్నవి కాదు పెద్దవే. సో ఇలాంటి తప్పులన్నిటిని కూడా వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేశారు. అవి ఎన్ని అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి 34 అండి. ఈ 34 మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, బట్ హౌ మెనీ నంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ లిస్ట్ లో FATF లో లిస్ట్ మ్యాండేట్స్ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వుడ్ బి ఏంటండి? 34. ఓకే, సో ఈ 34 లిస్ట్ లోని 4 పనులు పాకిస్తాన్ చేయలేదు కాబట్టి తనని గ్రే లిస్ట్ లో అలాగే కంటిన్యూ చేశారంట. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, గ్రే లిస్ట్ లో ఉంది పాకిస్తాన్ అండ్ స్టిల్ ఇట్ వాస్ బిన్ గ్రే లిస్ట్ అనమాట. క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చు. ఓకే, గ్రే లిస్ట్ లోని స్టిల్ కంటిన్యూ అవుతున్న కంట్రీ ఏంటి అని చెప్పి. సో వీ హ్యావ్ టు మార్క్ ద ఆన్సర్ పాకిస్తాన్ అమాంగ్ 4 సౌత్ ఇండియన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటండి? 34 ఉన్నాయన్నమాట మ్యాండేట్స్ లో. ఓకే, సో విచ్ బ్యాంక్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ NPCI టు లాంచ్ ఇట్స్ కార్డ్స్ ఆన్ రూపే నెట్వర్క్ నేమ్డ్ వీర్ ఫర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. భారతీయ సాయుధ దళాల కోసం వీర్ పేరుతో ప్రారంభించేందుకు ఇటీవల ఏ బ్యాంక్ NPCI తో భాగస్వామ్యం అయ్యింది? సి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ 2 డైమెన్షన్స్ అండి. 1, సెక్యూరిటీ పరంగా, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ వచ్చి సైంటిఫిక్ డెవలప్మెంట్ అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఆబ్వియస్లీ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని కూడా మనం దేంతో కంపన్సేట్ చేస్తామో, సొల్యూషన్స్ దేంతో ఇస్తామో అంటే సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. సో సైంటిఫిక్ నాలెడ్జ్తో మనం దాన్ని మారుస్తాం అనమాట. ఆన్సర్ వచ్చి కోటక్ మహీంద్రా అండి. సో ఇలాంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అని అడిగితే, సో దట్ ఐ టెల్ యూ అ సింపుల్ ట్రిక్ అండి. నార్మల్గా ఎప్పుడైనా వీక్ ఎండ్లో కానీ, అంటే సండే ఆర్ వాట్ ఎవర్ ద టైమ్ దట్ యూ హ్యావ్, సో మీరు సండే కానీ వీక్ ఎండ్లో లేదా మంత్ ఎండ్లో ఒక బ్యాంక్స్ అన్ని లిస్ట్ వేసుకొని దాని పక్కన వాట్ ఆర్ ద డిజిటల్ మూవ్స్ దట్ దే హ్యావ్ టేకెన్ ప్లేస్. మళ్ళీ ఆ డిజిటల్ మూవ్ కూడా దేనికి హెల్ప్ అవుతుంది, లైక్ అది ఎన్విరాన్మెంటల్ మూవా లేకపోతే సైంటిఫిక్ మూవా, ఇలాంటివన్నీ కూడా మీరు వేసుకొని, సో దట్ మనం మనం మంత్ అయిపోయిన తర్వాత వీ కెన్ ఈజీలీ రిఫర్ దోస్ పేపర్ అండ్ వీ కెన్ ఈజీలీ రిమెంబర్ అనమాట. ఓకేనా? సో ఏంటంటే భారతీయ సాయుధ దళాల కోసం వీర్ పేరుతో రూపే నెట్వర్క్ లో తన కార్డులను ప్రారంభించేందుకు ఇటీవల ఏ బ్యాంక్ తో NPCI భాగస్వామ్యం అయింది అంటే ఆన్సర్ కోటక్ మహీంద్రా అండి. ఓకే, మిగిలిన బ్యాంక్స్ ఎందుకు చేయలేదు అంటే అది కాదు, చేయలేదు. సో కోటక్ మహీంద్రా చేసిందనమాట, ఆ ఇనిషియేటివ్ తీసుకుంది. ఓకే, so let's see the third question. When will the Energy Conservation Week 21 be observed? శక్తి పరిరక్షణ వారం 2021 ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు? నార్మల్ గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ గా ఎక్కువ శాతం ఏ డేస్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయండి.
సో మనకి అందుకే లేసిన వెంటనే నార్మల్గా ఈరోజు ఇంపార్టెంట్ డే ఏంటి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో దట్ ఈవెన్ ద ఎగ్జామినేషన్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఇంటర్వ్యూస్ నా, సో అలాంటప్పుడు కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాస్ ఎందుకంటే కూర్చోగానే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే అంటే, సో దట్ వీ కెన్ యాక్చువల్లీ టెల్ 2 to 3 లైన్స్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, సరే ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, కానీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, పరిరక్షణ వారం శక్తి ఎనర్జీ కన్జర్వేషన్ వీక్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎనర్జీ డేస్ కాకుండా ఒక వారం రోజుల పాటు, ఇప్పుడు మీరు చూస్తే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించి కూడా ఒకటే డే, అంటే మనకి ఆగస్ట్ 15 ఒక్క రోజే కదా అని చెప్పేసి మనం ఆగస్ట్ 15 రోజు మాత్రమే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోలేదండి. సో కంప్లీట్ టోటల్ మంతే సెలబ్రేట్ చేశారనమాట. ఓకే, సో అలాగా కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ పాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని చెప్పేసి మనం తీసుకొచ్చి, సో కంప్లీట్లీ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వీక్స్ అడుగుతున్నారు. సో ఏ డే మాత్రమే కాదు, డే మనకి ఆబ్వియస్లీ డే గుర్తుంటే ఖచ్చితంగా మనం ఆ వీక్ మొత్తం కొంచెం ముందు వెనక మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్లో చూస్తే December 14th అనేది ఎనర్జీ కన్జర్వేషన్ డే అండి. సో ఆబ్వియస్లీ దానికి ముందు మాత్రమే ఒక 1 వీక్ ఉంటుంది కాబట్టి 8th to 14th December వుడ్ బి ద ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అండి. ఓకే, సో దీంట్లో టిప్ ఏంటి అంటే రోజులేసి అట్లీస్ట్ ఆ రోజు డే ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 4th క్వశ్చన్ చూద్దాం. సో ఫర్ NBFCs RBI set a limit of 1 crore per borrower for financing subscription to initial public officer. Second statement ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఆర్ మెయిన్లీ categorized into 4 layers: base layer, middle layer, upper layer, topper layer based on their size and activity. Second statement. Third statement, middle layer includes non-banking financial companies with asset size of 1000 crore and above. ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఇది వరకు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ చూస్తే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ మాత్రమే పెద్దగా ఉంది, ఆల్రెడీ ఇన్పుట్ అనేది ఎవరైతే ఇదివరకు కరెంట్ అఫైర్స్ చూసారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని 4 లేయర్స్గా డివిజన్ చేశారు అని కంప్లీట్ దాని క్రక్స్ మనం ఇదివరకు డిస్కస్ చేశాము. జస్ట్ గో త్రూ దట్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్ వీడియో. ఓకే, సో ఆన్సర్ మనకి చూస్తే స్టేట్మెంట్ 2 ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏవైనా 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ తెలుసు అనుకోండి, చూడండి. సో ఆప్షన్ ఎలిమినేషన్ కుదురుతుందా లేదా, లేదు ఒక ఆప్షన్ తెలిస్తే సరిపోవట్లేదు అన్నప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా మనకు తెలిసిందా ఉందా లేదా. సో అలా మనం ఆప్షన్స్ మనకి రావాలన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చినప్పుడు 3 కూడా మనకు తెలియవండి. సో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ కి సంబంధించి చూస్తే ఎస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి సంబంధించి RBI లిమిట్స్ అన్ని పెట్టింది, 4 టైర్ బాడీ పెట్టింది. అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. మిడిల్ లేయర్ ఇంక్లూడ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ విత్ అసెట్ ద సైజ్ ఆఫ్ 1000 crore and above. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. థర్డ్ స్టేట్మెంట్ లో ఆ అమౌంట్ దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. కన్ఫ్యూజన్ లేదండి, ఆ థర్డ్ ఆప్షన్ కూడా మనకి కరెక్టే. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ చదివేటప్పుడు సో దాన్ని రిలేటెడ్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో వీ హ్యావ్ టు కవర్. సో అందుకనే నేను మళ్ళీ ఈ క్వశ్చన్ ని పిక్ చేసుకున్నానండి. సో ప్లీజ్ డూ కన్సిడర్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ విచ్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ బై ద RBI. సో ప్లీజ్ డూ కన్సిడర్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అనమాట. ఆల్ ద అబవ్ 5 అన్ని కూడా కరెక్టే. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్ అని అడుగుతారు కొన్నిసార్లు, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్స్ అని కూడా అడుగుతారు. సో దెర్ ఇస్ అ వైడర్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ రాంగ్ ఆన్సర్స్ అనమాట. మనం అనుకుంటాం కరెక్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయమన్నారా, ఇన్కరెక్టా అని. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. సో 5 అన్ని కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, సో విచ్ కంట్రీ హ్యాస్ హోస్టెడ్ ద ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీ? దిస్ ఆల్సో వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ వైడర్లీ. పాకిస్తాన్ అటెండ్ అవ్వలేదు అని చెప్పుకున్నాము. ఓకే, సో ఆన్సర్ వచ్చి అమెరికా అండి. అమెరికా కండక్ట్ చేసింది. సో అమెరికా కండక్ట్ చేసింది కాబట్టి పాకిస్తాన్ అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇండియాకి సంతోషం కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆన్సర్ ఏంటండి, అమెరికా. ఓకే, సన్ ఫ్రెష్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్డ్ విత్ SBI ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు డైరీ ఫార్మర్స్ ఫర్ విచ్ స్టేట్? గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఒక సింపుల్ టిప్ లాగా అనమాట. ఏదైనా ఫార్మర్స్ రిలేటెడ్ కానీ లేకపోతే పాల వ్యాపారానికి సంబంధించి ఏవైనా ఇంపార్టెంట్ మూవ్స్ జరిగాయంటే
అది మహారాష్ట్ర అండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దోస్ ఫార్మర్స్ ఆర్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ చాలా వరకు మనకి అక్కడ అగ్రికల్చర్ ఆర్ యానిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ అనేవి అక్కడ బాగా జరుగుతాయండి. సో ఇక్కడ మనకి అదొక హింట్ మనకి తెలిస్తే మహారాష్ట్ర ఈస్ గుడ్ ఇనఫ్ టు క్యాచ్ అని చెప్పి మనకి తెలిస్తే సో వీ కెన్ ఈజీలీ మార్క్ ఆప్షన్ మహారాష్ట్ర అండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు మార్క్ ద సేమ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ప్రాబ్లం ఏం లేదండి, అందరికీ అన్ని క్వశ్చన్స్ రావు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియకపోయినా. కాకపోతే ఎప్పుడైనా మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు అక్కడే నేర్చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత నేర్చుకుంటాను, ఎగ్జామ్కి ముందు నేర్చుకుంటాను, ఇలా డిలే చేస్తే ఆబ్వియస్లీ మనకి సర్వీస్ అనేది చాలా కష్టం అండి. సో లెర్న్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, నేర్చుకోవడంలో తప్పేం లేదు, రాకపోవడంలో అసలు తప్పలేదు, రాకపోయినప్పుడు మనం నేర్చుకోవాలి. ఓకే, సింపుల్ టిప్. విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ టు బికమ్ అ స్మోక్ ఫ్రీ కంట్రీ బై 2027? ఇక్కడ ఎవరైనా ఫస్ట్ ఇండియాని ఎలిమినేట్ చేసేస్తారండి. సో ఇట్ ఈస్ అ వెరీ కామన్ సెన్స్ అది. ఎందుకంటే ఇండియాలో మనకి ఎన్ని సినిమాల ముందు చెప్తున్నారు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని, ఎవరు వింటున్నారు? సరే, అది వేరే విషయం. సో ఇండియా కాదు, రష్యా, న్యూజిలాండ్, అమెరికా అని చెప్పి మనం ఆలోచిస్తాం. ఆన్సర్ వుడ్ బి న్యూజిలాండ్. ప్లీజ్ డూ కన్సిడర్ అండి ఎప్పుడైనా కానీ. ఇక్కడ మనకి కంట్రీతో పాటు మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే లైక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆర్ డూయింగ్. అంటే మనకి వాహనాలు కానీ ఇప్పుడు స్మోక్ ఫ్రీ వెహికల్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు స్మోక్ అబ్జర్వింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారా, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆర్ యూజింగ్, ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. 2027కి ధూమపానమే అంటే స్మోక్ ఫ్రీ, ఇంకా మా కంట్రీలో స్మోకే ఉండదు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారట. ఆ టైంకి అంతా అయిపోతుంది అని చెప్పారట. చూద్దాం. ఓకే, 2027 అది రియలా కాదా, లేకపోతే జస్ట్ నార్మల్గా చెప్తున్నారా అనేది చూద్దాం. ఓకే, సో ఐడెంటిఫై ద బ్యాంక్ దట్ పార్ట్నర్డ్ విత్ ఇండిగో టు లాంచ్ అ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కాల్డ్ కాచింగ్. కాచింగ్ అనే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను లాంచ్ చేయడానికి ఇండిగోతో భాగస్వామ్యమైన బ్యాంకును గుర్తించండి. ఓకే, సో చూస్తే ఇక్కడ బ్యాంకింగ్ కి సంబంధించి అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి వస్తున్నాయి కదండి. సో బేసికల్లీ మీరు ఇంకా చేయాలంటే ఇంకా ఇలాంటివి అంటే మేడం కొంచెం డ్రైగా ఉన్నాయి, ఇలా ఎప్పుడెప్పుడు ఈ లిస్ట్లో వేసుకున్నామని మగ్గప్ చేయాల్సి వస్తుంది అని ఆబ్వియస్లీ ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యాస్ దిస్ డౌట్. వాట్ ఐ సజెస్ట్ ఈజ్ మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా బ్యాంక్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంది లేకపోతే ఏమేమి చేసింది అన్నప్పుడు జస్ట్ లింక్ అప్ విత్ దిస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కరూర్ వైశ్య బ్యాంక్ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏదైనా చేసింది అనుకోండి. సో మీరు దాని రిలేటెడ్గానే లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోటి అనే ఒక పర్సన్ ఏదైనా చేశాడు, లేకపోతే కాచింగ్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని తీసుకున్నాడు, లేకపోతే ఎవరో తీసుకెళ్ళి తన బ్యాగ్లో పెట్టుకున్నాడు, ఇలా చిన్న చిన్న స్టోరీ లాగా మేక్ చేసుకోండి. సో దట్ యూ కెన్ రిమెంబర్ ఇన్ అ వెరీ లాంగ్ టర్మ్ మెమరీలోకి మీకు వెళ్తుంది అనమాట. జస్ట్ మేక్ అ స్టోరీ విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ, మీకు మీరే సొంతంగా క్రియేట్ చేసుకొని జస్ట్ లింక్ అప్ అనమాట. బేసికలీ దిస్ ఇస్ వెరీ ప్రాక్టికబుల్ అప్లికేషన్. నేనైతే అలాగే చేస్తాను. సో దట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ. సరే, రిలేటెడ్ టు ద క్వశ్చన్, కాచింగ్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఇండిగోతో భాగస్వామ్యమైన బ్యాంకును గుర్తించండి. సో ఆన్సర్ వచ్చి కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మనం ఈసారి 2 సార్లు వచ్చింది క్వశ్చన్ లో, చూడండి. సో బికాస్ ఇట్ ఈస్ వెరీ కమింగ్ వెరీ వైడ్లీ ఇన్ ద న్యూస్, సో దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2022? భారతదేశ నైపుణ్యాల నివేదిక 2022లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? సో ఇక్కడ 2022 లిస్ట్ స్కిల్స్ ఇండియా రిపోర్ట్ లో ఇండియా ఎంత ర్యాంక్ లో ఉందని కూడా ఒక్కొక్కసారి అడుగుతారండి. సో వచ్చి మనకి 64th ప్లేస్ లో ఉంది ఇండియా వచ్చి, మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ చూస్తే. మళ్ళీ ఇండియాలో చూస్తే కూడా ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా మనకి అడుగుతారండి క్వశ్చన్. సో ఈ స్కిల్స్ కి రిపోర్ట్ కి సంబంధించి ఆన్సర్ వుడ్ బి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ముందులో ఉందట. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పరంగా ఈ స్కిల్స్ ని అంటే ఏ బేస్ మీద ఆన్ వాట్ పారామీటర్స్ దే హావ్ డిసైడెడ్ మహారాష్ట్ర ఇస్ ఫస్ట్ స్కిల్లీ డెవలప్డ్ స్టేట్ అని చెప్పేసి అనేది అడుగుతారు. సో ప్లీజ్ డు కాన్సంట్రేట్ ఆన్ దాట్. ఓకే, PayU launched a unique tokenization solution service called PayU Token Hub, which allows a dash process of collecting initial card data to store it and use it for recurring payments. This is very very important. ఎందుకంటే మనకి డిజిటల్ వరల్డ్ లో చాలా వరకు మనం అన్ని డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కాబట్టి PayU Token Hub అని పిలువబడే ఒక ప్రత్యేకమైన టోకెనైజేషన్ సొల్యూషన్ సర్వీస్ ను ప్రారంభించింది.
ఇది ప్రారంభ కార్డ్ డేటాను నిల్వ చేయడానికి మరియు పునరావృత చెల్లింపుల కోసం దాన్ని ఉపయోగించడానికి డాష్ ప్రక్రియను అనుమతిస్తుంది. మనం డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ యూజ్ చేసే టైంలో ఇలాంటి ఆన్ వాట్ మెథడ్స్ దే ఆర్ యూజింగ్, ఏ ప్రక్రియను వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు, ఇలాంటివి కూడా అడుగుతారండి. సో ఆన్సర్ వచ్చి అంటే దీనివల్ల యూజెస్ కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ అవే పేమెంట్స్ జరుగుతున్నాయంటే సో దే విల్ బి గివింగ్ అ టోకెన్ నెంబర్ అనమాట. సో ఇఫ్ వీ హ్యావ్ రిమెంబర్ దట్ టోకెన్ నెంబర్ సో వీ కెన్ ఈజీలీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఆన్సర్ వుడ్ బి టోకెన్ సిస్టమ్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. So Vice President Venkaiah Naidu released the book Public Service Ethics in December 21. It has been written by whom? Okay, so those who are preparing for interview examinations వాళ్ళ హాబీస్ మెన్షన్ చేస్తారు కదండి. సో దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఎవరైతే బుక్స్ రీడింగ్ నా హాబీ అని చెప్పంటారో ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా బుక్స్ కి సంబంధించి థీమ్స్ రైటర్స్ అడుగుతారు నార్మల్ గా. కానీ ఈ మధ్య రీసెంట్ గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అని కూడా అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో రిలీజ్ చేసిన పర్సన్ ఇక్కడ రివర్స్ లో అడిగారు, రిలీజ్ చేసిన పర్సన్ వెంకయ్య నాయుడు, ఆ బుక్ ఎవరు రాశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి ప్రభాత్ కుమార్ అండి. సో మనకి ఆప్షన్ ఎలిమినేషన్ ఇప్పుడు ఏవైనా కొన్ని క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ రిలేటెడ్ గా ఉండే క్వశ్చన్స్, ఇలా ఎవరు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదండి, ఎవరు ఎక్కడ, ఇలాంటివి ఆప్షన్ ఎలిమినేషన్ మనం చేయడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ద ఈవెంట్. ఓకే, సో అలాంటివి మనం తెలుసుకున్నప్పుడు సో ఇట్ ఈస్ అ న్యూస్ అండి ప్రభాత్ కుమార్, బికాస్ వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం వలన దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంపార్టెంట్ పర్సన్స్ లాంచ్ చేసినప్పుడు మాత్రమే ఆ బుక్ ఎగ్జామినేషన్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ బుక్ లవర్ దెన్ మీరు అప్డేట్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, which organization recently linked $100 million loan agreement for Maharashtra Agri Business Network Magnet to promote agri business? వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మహారాష్ట్ర అగ్రి బిజినెస్ నెట్వర్క్ మ్యాగ్నెట్ కోసం ఇటీవల ఏ సంస్థ 100 మిలియన్ రుణ ఒప్పందాన్ని ఆమోదం తెలిపింది? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మహారాష్ట్ర ఎప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి కానీ లేదు యానిమల్ హస్బెండరీకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఇట్ వాస్ వెరీ యాక్టివ్ స్టేట్ అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చి దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి అనమాట. ఓకే, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, $US లో జరిగింది. ఆబ్వియస్లీ ఒక ఇంటర్నేషనల్ సంస్థ మాత్రమే చేయగలదు. అండ్ మోర్ ఓవర్ ట్రాన్సాక్షన్ ఏదానికండి, అగ్రికల్చరల్ బిజినెస్ అంటే ఆప్షన్ లో అగ్రికల్చర్ కి సంబంధించిన సంస్థ మాత్రమే ఉండాలి. సో అలా చూసుకున్నా మనకి ఆప్షన్ బి వుడ్ బి ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఓకే, జాగ్రత్తగా చూస్తే ఆప్షన్ మన కళ్ళ ముందే ఉంటుంది అనమాట. సో హూ వాస్ కన్ఫర్డ్ విత్ ద 21st Century Icon Award in December 2021 లో 21వ శతాబ్దపు ఐకాన్ అవార్డు ఎవరికి లభించింది? ఓకే, సో ఈ నార్త్ ఇండియన్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి కదా. సో ఆన్సర్ వచ్చి అమిత్ గోయంకా అండి. మీరు పిక్చర్ లో చూడొచ్చు, హీఈస్ అ పర్సన్. సో ఎప్పుడైనా చెప్పాను కదా, మీకు ఎప్పుడైనా ఆ పర్సన్ నేమ్ గుర్తుండట్లేదు అంటే ప్లీజ్ జస్ట్ గో ఫర్ హిస్ పిక్చర్. అలా వెళ్ళినా కానీ లేకపోతే మీరే ఒక చిన్న కథని పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ గోయింకా దగ్గర గోరింకా అని ఏదైనా ముద్దు పేరు పెట్టుకోవడం ఏవన్నీ చేయండి. బట్ అట్లీస్ట్ మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేసే విధంగా మీరు ఎలాంటి గుర్తులైనా పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ పర్సనల్. బట్ ఎవరైతే ఇంటర్వ్యూస్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో అలాంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం స్టోరీస్ క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పెట్టుకుని ముద్దు పేరు వచ్చేస్తుంది, అలా రావద్దు. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ కి అయితే మాత్రం మనం ఆప్షన్ జస్ట్ ఐడెంటిఫై చేసే వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఎవరికి వచ్చింది ఐకాన్ అవార్డ్ అంటే అమిత్ గోయంకా. అమిత్ వరకు ఓకే, గోయంకా. Okay, so which bank recently signed an MOU with Center for Development of Advanced Computing CDAC to launch an initiative on cyber security awareness? సైబర్ సెక్యూరిటీ అవగాహనపై ఇనిషియేటివ్ ప్రారంభించడానికి అధునాతన కంప్యూటింగ్ సీడాక్ అభివృద్ధి కోసం కేంద్రంతో ఇటీవల ఏ బ్యాంక్ MOU పై సంతకం చేసింది? ఆన్సర్ వచ్చి యూనియన్ బ్యాంక్ అండి. చెప్పాను కదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ ఒక నార్మల్ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే ఇనిషియేషన్ తీసుకుంది. అంటే మనకి ఎప్పుడు ఆప్షన్స్ ఏమి తెలియనప్పుడు కూడా సో వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అనమాట. ఓకే, అప్పుడు చూస్తే మన యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఎక్కువ న్యూస్ లో ఉంది,
ఓకే, ఎక్కువ కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఓకే, అలా చూసుకున్నా కూడా మనం ఆన్సర్ మార్క్ చేయొచ్చు అనమాట. ఆన్సర్ వచ్చి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ మిల్క్ ప్రైస్ ప్రమోషన్ స్కీమ్? పాల ధరల ప్రోత్సాహక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సరే, ఇందాక చెప్పిన హింట్ ప్రకారం మహారాష్ట్ర యానిమల్ హస్బెండరీకి సంబంధించిన యాక్టివిటీస్ తీసుకుంటుంది అని చెప్పాను కదా. అలా చూస్తే మనకి ఆప్షన్ మహారాష్ట్ర అందులో లేదు కాబట్టి మళ్ళీ ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటనేది చూడాలన్నమాట. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఫ్యాక్చువల్ రిలేటెడ్ క్వశ్చన్. పాల ధరల ప్రోత్సాహక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ వుడ్ బి ఉత్తరాఖండ్ అండి. ఎలా అంటే ఏ బేస్ మీద, మళ్ళీ ఇంకా అంటే వాళ్ళు దానితో యూజ్ చేస్తున్నారు, పాలని ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా సేకరిస్తున్నారు. ఓకే, సో వాట్ ఆర్ ద సైంటిఫిక్ డెవలప్మెంట్స్ దే ఆర్ యూజింగ్, ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనమాట ఉత్తరాఖండ్ లో. ఓకే, సో ఉత్తరాఖండ్ కి సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్ లో రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ అడుగుతారండి. సో ఎస్. సో విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్లీ పార్ట్నర్ విత్ గూగుల్ పే టు ఎనేబుల్ ద యూజర్స్ టు బై ఇట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్ ద పే యాప్? సో కోవిడ్ కదండి, పాపం నార్మల్ గా ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇంటికి వచ్చి మనం ఇన్సూరెన్స్ చేసే వరకు వదలరు, కానీ ఇప్పుడు అది కూడా ఆన్లైన్ చేసేసారంట. మరి వాళ్ళకి మాత్రం ప్రాణభయం ఉండదా? సో పే యాప్ లో వినియోగదారులు తమ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి ఏ బీమా కంపెనీ ఇటీవల గూగుల్ పే తో భాగస్వామ్యం అయింది? ఆన్సర్ వుడ్ బి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఈ రోజు ఆప్షన్ ఎలిమినేషన్ కాదండి, దిస్ ఈస్ అ ఫ్యాక్చువల్ లెర్నింగ్ క్లాస్ లాగా మీరు తీసుకోండి. సో ప్లీజ్ టు లెర్న్ ద ఫ్యాక్ట్స్. ఈ రోజు నేర్చుకున్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఎస్బీఐ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే, బికాస్ ఇట్ వాజ్ అ వెరీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఆల్ ది ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ బై ద ఎస్బీఐ. సో ఏం చేసిందండి? సో గూగుల్ పే తో భాగస్వామ్యం అయింది ఎవరు, ఏ బ్యాంకు అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, ఎస్బీఐ ఆన్లైన్ లోనే ఇన్సూరెన్స్ చేసేస్తుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ వన్ ద సీనియర్ విమెన్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్? ఓకే, సో నార్మల్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడిగితే 95% ఎప్పుడైనా స్పోర్ట్స్ కి సంబంధించి అడుగుతారు అంటే ఆబ్వియస్లీ విమెన్, నార్త్ ఈస్ట్, ఈ రెండు మీరు బండ గుర్తులాగా పెట్టుకోవచ్చు. ఇక చూద్దాం. సో తమిళనాడు ఒకటి మెయిన్ ల్యాండ్ ఏరియా అండి. ఆప్షన్స్ లో తమిళనాడు, మిజోరాం, ఒడిస్సా, మణిపూర్ లో చూస్తే తమిళనాడు ఒకటే మెయిన్ ల్యాండ్ ఏరియా. ఆన్సర్ వచ్చి దీనికి మణిపూర్ అండి. ఓకే, సో మణిపూర్ ఏం చేసిందంటే సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ గెలుచుకుంది అనమాట. కదా, మణిపూర్. ఆన్సర్ ఏంటండి? మణిపూర్. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్లీ బికేమ్ ఫస్ట్ లైఫ్ ఇన్సూరర్ టు జాయిన్ అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్? అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ లో చేరే మొదటి జీవిత బీమా సంస్థగా అవతరించిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సా, టాటా ఐఏఏ లైఫ్ ఇన్సూరెన్సా, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సా, ఏగన్ లైఫ్ ఇన్సూరెన్సా అనేది క్వశ్చన్. సరే, ఆన్సర్ వచ్చి టాటా ఐఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సో నార్మల్ గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆ పర్సన్ ఒకవేళ బిజినెస్ మ్యాగ్నెట్ అనుకోండి, ఎస్పెషలీ ఇది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకండి, ఎప్పుడైనా ఒక పర్సన్, అది కూడా బిజినెస్ పర్సన్, ఖచ్చితంగా హూ ఇస్ అ వెరీ ఫేమస్ పర్సన్, అతని న్యూస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన రిలేటెడ్ గా ఉండేటటువంటి ఇండస్ట్రీస్ కి కానీ, లేకపోతే ఆయన ఇనిషియేట్ చేసినటువంటి ఏమైనా బిజినెస్ కి ప్రపోజల్స్ కానీ అలాంటివన్నీ కూడా మన ఎగ్జామ్ లో అడుగుతారు. సో ఆన్సర్ వచ్చి ఏంటండి? అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ లో చేరే మొదటి జీవిత బీమా సంస్థగా అవతరించిన ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరండి? టాటా ఐఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? టాటా ఐఏఏ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ దట్ అండి. సో ఏ రోజైతే ఏమైతే నేర్చుకున్నారో, సో ప్లీజ్ టు మేక్ అ కైండ్ ఆఫ్ చార్ట్. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో కొంచెం కష్టంగా ఏమైనా ఫ్యాక్ట్స్ అనిపించినప్పుడు ప్లీజ్ టు మేక్ ఏ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని వాటిని మీరు ఒక కథలాగా తయారు చేసుకోండి. ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్ అవుట్. సో ప్లీజ్ డు కాన్సన్ట్రేట్, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో అవ్వలేనివి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి. ఐ విల్ టెల్ యూ ద టిప్స్ ఆల్సో అండ్ ఐ విల్ టెల్ యూ ద ఫ్యాక్ట్స్ ఆల్సో. సో ఇప్పటి వరకు మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చూసారు కదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు మనం వీ హ్యావ్ టు మార్క్ వెరీ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ అ బిట్ హార్డ్ అనమాట. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో మీకు కొత్త అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్తో ఐదర్ ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్ విల్ దేర్ టు ప్రొవైడ్. ఎంట్రీ టీమ్ ఇస్ ఆల్ దేర్ ఫర్ యూ ఫర్ యువర్ డెవలప్మెంట్ అండి. మేము ఎంత చేయగలమో అంత కూడా చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. Have a good day.